కొట్టిపారేస్తుంది సార్. టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ మాట్లాడిన మాటలు ఒకసారి విందాం. బయట ఒకసారి ప్లే చేయండి. టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ మాట్లాడిన బయట వచ్చేలోపు ఒకసారి. మోసం కాదా ఇది? ఇవన్నీ మీరు చేసి ఈరోజు కేవలం డిఎస్సిని అడ్డుపెట్టి రకరకాలుగా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏదో విధంగా అశాంతిని నెలకొల్పాలని, గందరగోళం నెలకొల్పాలని అన్ని కుట్రలను ప్రయోగించారు. ఏ కుట్ర కూడా సఫలంగా లేదు, అన్ని విఫలమైనాయి. ఇప్పుడు నిరుద్యోగ యువతలో వారిని కొంత అనుమానం రేకెత్తించాలనే జగన్మోహన్ రెడ్డి కుట్రలను మీరు గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ధనం కోసం, ఆస్తుల కోసం వ్యక్తులను చంపి ధనం సంపాదించిరి. ముఖ్యమంత్రులుగా తండ్రులు కొడుకులు ముఖ్యమంత్రులుగా ఉండగా ఈ రాష్ట్రాల్లో ఉండే సంపదను దోపిడీ చేసి లక్షల కోట్లు సంపాదించుకుని మళ్ళా గ్రూప్ 1 ఉద్యోగాలు, కడప జెడ్పీ కార్యనియామకాలు, 2000 డిఎస్సిలో చేసిన అక్రమాలు, ఇవన్నీ కూడా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నది జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబం. ఇది గమనించాలి, ఈ వ్యత్యాసాన్ని గమనించాలని చెప్పి మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరు కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. లోకేష్ గారు చెప్పిన మేరకు, పాదయాత్రలో చెప్పిన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు పదవీ బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే డిఎస్సి పైన మొదటి సంతకం పెట్టడం జరిగింది. సజావుగా చేశారు. మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిన మేరకు రాష్ట్రంలో ఉన్న ఖాళీలన్నింటిని కూడా సమగ్రంగా సమీకరించి 10,000 పైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్